ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2 వాయిదా గ్యారంటీ అంటూ వచ్చిన వార్తే నిజమైంది. సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. వీకెండ్ హాలిడేస్ తప్ప ప్రత్యేకంగా సెలవులు కలిసొచ్చింది లేదు. మరి క్రిస్మస్ ని వదిలేసి డిసెంబర్ 6న రావడం కరెక్టేనా? వాచ్ ది స్టోరీ. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 వాయిదా పడితే క్రిస్మస్ కొస్తుందని అందరూ అనుకున్నారు. డిసెంబర్ 20న వస్తే క్రిస్మస్ హాలిడేస్ ను క్యాష్ చేసుకునే వీలుంది. అయితే వీకెండ్ తప్ప ప్రత్యేకంగా హాలిడేస్ లేకుండా డిసెంబర్ 6న వస్తోంది. హాలిడేస్ ఎందుకు వద్దనుకున్నారో బన్నీ ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. డిసెంబర్ 6న వస్తే క్రిస్మస్ తో పాటు సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు లాంగ్ రన్ ఉంటుందని చిత్రవర్గాలు చెప్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు మాక్సిమం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో హిట్ అయినా 3 వారాలే ఆడుతున్నాయి. పుష్ప 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయింది. సంక్రాంతి వరకు కాదు కదా, జనవరి 1 వరకు కూడా లాంగ్ రన్ లేదు. పుష్ప హిందీలో సూపర్ హిట్ కావడమే కాదు 100 కోట్ల మార్క్ ను కూడా దాటింది. పుష్ప 2 పై భారీ అంచనాలుండడంతో హిందీ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని సినిమాను డిసెంబర్ 6నే రిలీజ్ చేస్తున్నారా అని అనిపిస్తోంది. క్రిస్మస్ సీజన్ బాగా కలిసొచ్చిన అమీర్ ఖాన్ తను నటిస్తున్న సితారే జమీన్ పర్ను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నాడు. ఇక అదే రోజు అక్షయ్ కుమార్ వెల్కమ్ టు ద జంగిల్ విడుదలవుతోంది. హిందీలో పోటీ పడాల్సి రావడంతో డిసెంబర్ 1st వీక్ లోనే వస్తున్నాడని అనిపిస్తోంది.